నమస్కారం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కలికాలంలో పురుషులు స్త్రీ కానీ పురుషుడు కానీ చాలా అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటారు. భర్త ఎంత ప్రేమ అన్యోన్యతతో ఉన్నా కూడా భార్య ఇతర పురుషుల ఆకర్షణలో ఉంటుంది, ఇతరులతో అక్రమ సంబంధం ఏర్పరచుకుంటుంది. భర్త ఎంత బాగా చూసినా కూడా ఇలాంటివి ఎందుకు జరుగుతుంటాయి? ఇక భార్య కూడా భర్తను ఎంత ప్రేమగా, ఎంత అన్యోన్యత, ఎంత ప్రేమానురాగాలు ఉన్నా కూడా భర్త ఇతర స్త్రీల పట్ల ఆకర్షితులవుతూ ఉంటాడు. ఇలా ఎన్నో రకాలుగా ఉంటుంది. ఎంత బాగున్నా కూడా స్త్రీ పురుషులు ఇతరుల పట్ల ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు, ఇది మనము తెలుసుకోవాలి. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. స్త్రీ భార్య కానీ భర్త కానీ ఎంతో అన్యోన్యతతో ఉన్నా కూడా ఇలా ఇతరుల ఆకర్షణ ఎందుకు పడుతున్నారు అంటే, ముఖ్యంగా మనము జ్యోతిష శాస్త్రంలో ముఖ్యంగా దీని గురించి ఒక యోగం ఉంది. ఇక ఈ జ్యోతిష శాస్త్రంలో ఇలా ఆకర్షితులు కావడానికి, ఇతరుల పట్ల మక్కువ ప్రేమ పెంచుకోవడానికి దీన్ని రసిక యోగం అని అంటారు. ఈ రసిక యోగం వలన స్త్రీ కానీ పురుషుడు కానీ, స్త్రీ తన భర్త ఎంత అందంగా ఉన్నా కూడా ఇతరుల పురుషుల పట్ల ఆకర్షితులవుతారు. ఇక పురుషుడు కూడా భార్య ఎంత ప్రేమతో ఉన్నా, అందంగా ఉన్నా కూడా భార్య ఉండగా కూడా ఇతర స్త్రీలతో సంబంధాలు కొనసాగిస్తాడు. ఇది ఈ రసిక యోగం వలన కలుగుతుంది. ఇక ఈ యోగం వలన స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరిని చూసినా ఆకర్షితులు అవుతారు. ఎవరిని చూసినా వారి వెంబడే తిరగడం, వారి వలలో పడడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఎవరిని చూసినా ఆకర్షణ పొందుతారు. ఇంకా కొందరిని పిచ్చిగా ఆరాధిస్తారు. అది ఎందుకు ఆరాధిస్తారు ఏమిటి అనేది కారణాలు లేకుండా బాగా ఆకర్షితులవుతారు, ఒకరికే ఆకర్షితులవుతారు. ఇంకా ఈ స్త్రీలు కానీ పురుషులు కానీ కొందరి పైన ప్రత్యేకమైన ప్రేమ కనబరుస్తుంటారు. ఇక గుడ్డిగా వారిని నమ్మేస్తారు. వారు ఏం చెప్పినా కూడా వీరు నమ్ముతారు. ఇది ముఖ్యంగా మన జ్యోతిష శాస్త్రంలో 12వ భావం చూడాలి, 12th హౌస్ చూడాలి. ఇక 12వ భావం శ్రేయాసుఖ భావం గురించి తెలుస్తుంది. ఈ 12వ భావము ఇక వీరికి సెక్స్ కోరికలు ఎక్కువగా ఉన్నాయా, బాగా ఆకర్షితులు అవుతారా, లేదు మరి నపూసకత్వం ఏమన్నా ఉందా, మరి బాగా ఆకర్షణ చెందుతారా, సంబంధాలు ఎక్కువ రోజులు కొనసాగిస్తారా, ఎంతమందితో కొనసాగిస్తారా అనేది 12th హౌస్ నుంచి చూడాలి. ఇంకా ఇలాగా ఉన్నవారు వారికి తెలియకుండానే వారు తప్పులు చేస్తుంటారు. వారు అనుకుంటూ ఉంటారు నేను బాగుండాలి అని అనుకుంటారు. కానీ ఇలా వీరు ఇతరులకు ఆకర్షితులై ఇలాంటి తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. వారు ఇలా చేయొద్దు, ఇలాంటి తప్పు భావన అంటూ ఇడికే ఇది స్టాప్ చేద్దాము, ఇది ఆపేద్దాము కానీ అనుకుంటుంటారు. కానీ ఇది ఆటోమేటిక్గా మళ్ళీ ముందరికి వెళ్ళడం, ఈ స్త్రీతో కాకుండా ఇంకో స్త్రీ ఇలా వెళ్ళడం, స్త్రీ అయితే ఈ పురుషుడు కాకుండా ఇంకొక పురుషునితో సంబంధాలు కొనసాగిస్తారు. ఎందుకంటే 12th భావం ఎప్పుడైతే చెడిపోతుందో ఇలాంటివి మొదలవుతాయి. ఇంకా వీరు ఇలా చేస్తూ ఇది గురువుగారు నాకే తెలవడం లేదు, ఇది ఎందుకు జరుగుతుందో, ఇది ఆపేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేయొద్దు అనుకుంటున్నాను అని ఇలాగా
అయితూనే ఉంది అని చాలామంది నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా చెప్తూ ఉంటారు. కానీ వారు ఇలా అనుకొని నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, కానీ అలాంటి సంబంధాలు మాత్రం వారు ఆపలేరు, కొనసాగిస్తూనే ఉంటారు. భర్త భార్యను సరిగ్గా చూడకుండా ఉండడం, ప్రేమ అన్యోన్యత లోపించడం వల్ల అది ఒక కారణమైతే, ఇక భార్య కూడా భర్తతో ప్రేమ అన్యోన్యత లేకపోవడం వల్ల కూడా ఇలాంటివి కొనసాగుతాయి. అయితే ఈ ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం 12th హౌస్ మరి ఇలాంటి యోగాలు ఉంటే మాత్రం ఇవి విపరీతమైన ధోరణిలో వెళ్తాయి. ఈ రసిక యోగం వల్ల వారికి ఆ దశలు కూడా అలాగే కలిసి వస్తాయి. ఆ దశల వల్ల వీళ్ళు ఈ విపరీత ధోరణితో ఎంతోమందితో సంబంధాలు పెట్టుకోవడం, పురుషులు మరి స్త్రీలు ఆకర్షితులవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటే మరి ఇప్పుడు దీనికి ఎలా చేయాలి గురువుగారు అని మీకు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. దానికి మీరు ఈ పరిహారం జ్యోతిష శాస్త్రంలో చెప్పడం ఏంటంటే, ఇక దీనికి పరిహారం ఎలాగంటే వాస్తులో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఇక వీరి జన్మ జాతకాన్ని కూడా పరిశీలించాలి. వీరు మారినట్టే మారిపోతారు, కానీ వీరు మారరు, మళ్ళీ అదే ధోరణితో ప్రవర్తిస్తుంటారు. ఇది ఆ రసిక యోగం వల్ల కలుగుతుంది. కాబట్టి వాస్తు గురించి కొంచెం మీరు తెలుసుకోవాలి. వాస్తు ఇది ఎక్కడ మొదలయ్యింది అనేది ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వేమన గురించి మీకు తెలిసే కదా. వేమన కూడా ఇలా ఎన్నో సంబంధాలు పెట్టుకొని కొనసాగిస్తూ వారి వదిన ద్వారా ఆ ముక్కు పుడక గురించి వారికి జ్ఞానోదయం కలుగుతుంది. అయితే దీన్ని బట్టి తెలిసేదంటే ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు నిజంగానే వేమన్లాగానే కామికాల్క మోక్షి కాలేడు అన్నట్లుగా మారిపోతారు. ఎందుకంటే వీళ్ళు ఇలా సంబంధాలు పెట్టుకునే వారికి ఈ యోగం వల్ల చివరకు వీరికి చాలా వరకు జ్ఞానోదయం కలుగుతుంది. ఇక వీరు ఇలా చేయడం వల్ల స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలా అక్రమ సంబంధాలు ఆకర్షితులు లోను కావడం వల్ల ఇక జ్యోతిష శాస్త్రంలో వీరి జన్మజాతకం తీసుకొని ఇలా స్త్రీలు కానీ పురుషులు కానీ చేస్తూ ఉన్నప్పుడు వీరి జన్మజాతకంలో 12th హౌస్ 12వ భావం 12వ భావం అధిపతి 12వ భావాన్ని అధిపతిని చూస్తున్న గ్రహాలు, ఆ భావాన్ని చూస్తున్న గ్రహాలకు దానాలు చేయాలి. దానాలు చేయడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి. లేకుంటే వీరు ఇదే ధోరణితో ఇదే డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఇతరుల ఆకర్షణలు, వీరు కాకుంటే వారు కాకుంటే ఇంకోవారు, ఎంతోమందితో సంబంధాలు, అక్రమ సంబంధాలు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలా పెట్టుకుంటూ వెళ్తుంటాం. ఈ రసిక యోగం వలన ఎంతోమందితో సంబంధాలు ఏర్పడతాయి. అది వారికి తెలియకుండానే ఎంతోమంది ఒకరి తర్వాత ఒకరు స్త్రీలు పురుషులు ఇతరుల పట్ల ఆకర్షితులు అవుతూ ఇలా సంబంధాలు కొనసాగిస్తారు. ఇక ఇలాంటి రసిక యోగాలు పిల్లలు జన్మించినాక చిన్నప్పుడే ఒక 10 సంవత్సరాల తర్వాత ఇలాంటివి చూసి 12th హౌస్ కానీ ఈ యోగాలను చూసి వీటికి సంబంధించినటువంటి దానాలు పరిహారం చేస్తే ఇలాంటి సమస్యలు ఏర్పడవు. అందుకే మీరు ముఖ్యంగా చూయించుకోవాలి. మంచి జ్యోతిష్యుని కలిసి చూయించుకుంటే ఇలాంటివన్నీ చాలా వరకు పరిహారంతో ఇలాంటి చెడ్డ అలవాట్లకు లోను కాకుండా దూరం చేసుకొని. ఇక జ్యోతిష పరంగా మీకు చెప్పాను ఈ పరిహారం. ఇక మనము వాస్తును కూడా చూసుకోవాలండి. మీరు ముఖ్యంగా పట్టించుకోండి, వాస్తు ఎక్కడ సమస్య ఏర్పడ్డది, ఆ వాస్తు గురించి. ఇలాంటివి స్త్రీ కానీ పురుషుడు కానీ స్త్రీ ఇతరుల పట్ల ఆకర్షితం పడడము, ఇతరుల పట్ల అక్రమ సంబంధం కొనసాగించడం, మన భర్త కూడా స్త్రీల పట్ల విపరీతంగా ఆకర్షితులై స్త్రీల వెంబడిపడి అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ నానా కష్టాలు పడుతూ
అధోగతి పాలవుతుంటారు. దీనికి ముఖ్యంగా జ్యోతిష్యపరంగా వాయువ్య దిశను చూడాలి. వాయువ్య దిశలో మీ ఇంట్లో వాయువ్య దిశలో బాత్రూమ్ కానీ ఉన్నట్లే, ఇక వాయువ్యంలో బాత్రూమ్ ఉండడం వల్ల ఇక వాయువ్యంలో మలమూత్రాలు విసర్జన జరుగుతూ ఉంటే, బాత్రూమ్ ఉంటే ఇక మనసు కంట్రోల్ ఉండదు. వాయువ్యంలో బాత్రూమ్ చాలా అనర్థాలకు దారితీస్తుంది. వాస్తు ప్రకారం ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వాయువ్య దిశ ఉత్తరము పశ్చిమానికి మధ్యలో ఉండేదాన్ని వాయువ్య దిశ. ఒక ఇంట్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ చక్కగా చదువుతూ ఉంటూ రాను వారు చదువుకు నిర్లక్ష్యం చేస్తూ ఇలాంటి ఎఫ్ఐఆర్స్, ఇలాంటి సంబంధాల వల్ల నానా అనర్థాలకు గురవుతారు. ఎందుకంటే ఇది ముఖ్యంగా వాస్తులో, శాస్త్రంలో ముఖ్యంగా వాయువ్య దిశలో ఇలా బాత్రూమ్లు ఉండడం వల్ల ఇలాంటి అనర్థాలకు దారితీస్తుంది. ఇక వాయువ్య దిశకు అధిపతి చంద్రుడు. మనస్కారకుడు చంద్రుడి నుంచి మనస్సుపై ప్రభావం పడుతుంది. ఎప్పుడైతే వాయువ్య దిశలో బాత్రూమ్లు ఉండడం వల్ల మనస్సుపై ఎఫెక్ట్ అయ్యి ఇలాంటివన్నీ సంబంధాలు ఏర్పడతాయి. మనస్కారకు చంద్రుడు దానికి అధిపతి ఉంటాడు. మీరు అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ వాయువ్యంలో ఉండేటటువంటి దేవతాసురులు వారు మనసును కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇలా వాయువ్యంలో బాత్రూమ్ ఉండడం వల్ల మనస్సు ఇలా పరివిధాలుగా వేరే దిశకు వెళ్ళడానికి చాలా ఆస్కారం ఉంటుంది. మనస్కారకుడైన చంద్రుడు, వాయువ్య దిశకు మనస్కారకుడైన చంద్రుడు ఉంటాడు కాబట్టి ఇక ఆ దిశలో బాత్రూమ్ కట్టి మలమూత్ర విసర్జన చేస్తే ఇవన్నీ పనికిరాని అంతా మలమూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది. కానీ మనస్సుపై కూడా ఈ పనికిమాలినటువంటి ఆలోచనలు మనస్సుపైకి వస్తాయి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే వాయువ్యంలో బాత్రూమ్ ఉండకూడదు. ఈ బాత్రూమ్ ఉంటే మాత్రం ఇలాంటి అక్రమ సంబంధాలు, స్త్రీ కానీ పురుషుడు కానీ విపరీత ధోరణికి వెళ్ళడం, ఇతరుల పట్ల ఆకర్షితులు కావడం, పిల్లలపైన కూడా ఇలాంటి ప్రభావం ఏర్పడదు. వాస్తుపరంగా రెమెడీ ఏంటంటే వాయువ్యంలో బాత్రూమ్ కట్టినప్పుడు అది డిగ్రీస్ చూడాలి. ముఖ్యంగా డిగ్రీస్ చూసి అది దేవతా స్వరూపం మరి అక్కడ వెళ్ళిందా, మరి దేవతా స్వరూపం ఇక్కడ జరిగిందా అనేది డిగ్రీలతోని చూడాల్సి వస్తుంది. మరి చూసి నిర్ణయం చేయడం జరుగుతుంది. ఆ వాయువ్యంలో బాత్రూమ్కు డిగ్రీస్ చూసి దానికి తగినటువంటి రెమెడీ చేయాలి. చేస్తేనే అప్పుడు ఇంట్లలో ఉన్నటువంటి భార్య కానీ భర్త కానీ పిల్లలకు కానీ ఇలాంటి ఆలోచనలు చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. ఇక జ్యోతిష్య పరంగా కూడా 12వ భావాన్ని చూడాలి. అందులో ఉన్న గ్రహాలు, చూస్తున్న గ్రహాలకు దానాలు కంపల్సరీగా మీరు దానాలు చేయడం వలన చాలా వరకు ఈ పరిహారంతో ఈ సమస్యలు తీరుతాయి. ఇక దీనికి జ్యోతిష్యపరమైనటువంటి పరిహారం ఏంటంటే భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు ప్రేమ, అనురాగం, ఆకర్షణ పెరగాలి. ఇలాంటి చెడు వ్యసనాలు దూరం కావాలి అంటే భార్య కానీ భర్త కానీ లలిత సహస్రనామం చదవాలి. లలిత సహస్రనామం ఎలా చదవాలంటే భార్యాభర్తలు ఇరువురు బలంగా, ఆకర్షణంగా ఒకరినొకరు ఇలా ఉండాలి, ఒకరినొకరు ప్రేమానురాగాలతో ఉండాలంటే లలిత సహస్రనామంలో ముఖ్యంగా ఈ నామాన్ని, ఈ శ్లోకాన్ని తప్పకుండా మీరు పఠించాలి. ఆ శ్లోకం ఓం శివ కామేశ్వరాంతక్ష స్వాధీన వల్లభాయ నమః. ఈ శ్లోకము, ఈ మంత్రము తప్పకుండా మీరు పఠిస్తే ఈ శ్లోకం ఉన్న అర్థం ఏమిటంటే అమ్మవారు అయ్యగారిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్వాధీనపరుచుకుంది అన్నట్టు. అంటే
అంతగా ఆకర్షితులు అవుతారు ఒకరి పట్ల ఒకరు. ఇది తప్పకుండా భార్యాభర్తలు తప్పకుండా చేయాల్సింది. ఇలా చేయడం వలన చాలా ఆకర్షితులు అవుతారు. ఇక వారిని వదిలి వేరే దారిలో వెళ్ళరు. భార్య కూడా వేరే వారికి ఆకర్షణ కారు. ఇక భార్యాభర్తలు నైరుతిలో దోషాలున్నా విడిపోవడం జరుగుతుంది. ఇక ఆగ్నేయంలో దోషాలున్నా కూడా కలహాలు విడిపోవడం జరుగుతుంది. ఇక జాతక చక్రంలో వాళ్ళ 12వ భావం చెడిపోయినా కూడా ఇలాంటి అనర్థాలు దారితీస్తాయి. వీటన్నిటితో ముఖ్యంగా పరిహారం ఇందాక నేను చెప్పినటువంటి లలిత సహస్రనామం తప్పకుండా ప్రాణాయామంతో మీరు చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. తప్పకుండా ఇలాంటి విషయాల్లో ఆగ్నేయము మరియు నైరుతి వాయువ్యం కూడా, వాయువ్యంలో బాత్రూమ్లు ఉండకుండా చూసుకో. ఇక వారి జన్మజాతకంలో 12వ భావాన్ని చూడాలి, దానికి ఉన్నటువంటి దానాలు కూడా చేయాలి. చేస్తే కూడా చాలా వరకు పరిహారం జరిగి మంచి ఫలితాలు ఇస్తుంది. ఇలా స్త్రీ కానీ పురుషుడు కానీ ఇలా ఇతరుల పట్ల ఆకర్షణ అనేది తగ్గుముఖం అవుతుంది. ఇక స్త్రీ పురుషుడు ఇతరుల పట్ల ఆకర్షితులు కావడానికి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, వాస్తుపరంగా వాయువ్య దిశలో బాత్రూమ్లు ఉండడం లేదా వాయువ్యం చెడిపోవడం, అది తీవ్రమైన మనస్తాపం, మనస్సుపై పడి ఇతర పిచ్చి అలవాట్లు, ఇతరుల పట్ల ఆకర్షణ కలగడం జరుగుతుంది. ఇక నైరుతిలో కూడా చెడిపోవడం వల్ల వాస్తు ప్రకారం నైరుతి ఏదైనా ఎఫెక్ట్ అయ్యిందంటే భార్యాభర్తలు కలిసి ఉండరు, విడిపోవడం జరుగుతుంది. ఆగ్నేయంలో కూడా చూడాలి, డిగ్రీస్తో సహా చూస్తేనే దాని విషయం తెలుస్తుంది. ఆ డిగ్రీస్తో సహా కరెక్ట్ ఉందా లేదంటే స్త్రీల అనారోగ్యం పట్ల లేదా భార్యాభర్తల కలహాలు విపరీతంగా ఉంటాయి. ఇక ఇవి వాస్తుతో పాటు ఇక రెండవది మన సంప్రదాయ జ్యోతిష్యంలో 12వ భావం ఎలా ఉంది, 12వ భావంలో ఏదైనా గ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయా, ఏవైనా చూస్తున్నాయా, 12వ భావం చెడిపోయిందా చూసి దానికి దానాలు మంత్రజపాలు చేస్తే తప్పకుండా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇక వాస్తుపరంగా కూడా ఆ డిగ్రీస్లో చూడాలి. ఇది డిగ్రీస్లో అది ఎక్కడ వరకు తిరిగి ఉంది, ఎన్ని డిగ్రీస్లో ఉంది, అది చూసి తగిన నిర్ణయం చేయాల్సి వస్తుంది. ఇక ఇలాంటి ఆకర్షణలకు, ఇతరుల పట్ల ఆకర్షణలకు మీ జన్మజాతకంను తప్పకుండా చూయించుకోవాలి. స్క్రోలింగ్లో నా నెంబర్ ఉంది కదండి, అది వాట్సాప్లో మీరు కన్సల్టేషన్ తీసుకుంటే నేను తప్పకుండా మీకు చెప్పి మీకు పరిహారము తప్పకుండా ఇలాంటివి సమస్యలు కాకుండా మంచి పరిహారంతో మీకు సమస్యలు దూరం చేయడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.